చౌదరి గారు ఎక్కడండి? నమస్తే అన్న. నమస్తే అండి. మీరు నందమూరి అభిమానిగా మీ కెరీర్ అంతా కూడా ఉంది. మీరు మేకర్గా సినిమాలు తీసి సక్సెస్ అయింది అంటే ఇది యాదృచ్ఛికం ఏంటో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే మీ కెరీర్ అనేది చాలా పీక్స్లో ఉంది. మళ్ళీ ఆయన సీఎం అయ్యారు, మళ్ళీ మీరు సినిమాల్లోకి వస్తున్నారు. సో ఏంటి దీని గురించి ఏమంటారు? ఫస్ట్ అవన్నీ యాదృచ్ఛికం అని మీరే చెప్పారు కదా సార్. అట్లా అనుకోవటంలో ఆనందం ఉంది, మీకు ఉంది ఆనందం ముందు. నాకేమో ఏదైనా కష్టపడకపోతే ఏది రాదండి. అక్కడ ఆయన ఎంతో కష్టపడతారు, ఓడిపోయిన వాళ్ళు కష్టపడతారు, గెలిచిన వాళ్ళు కష్టపడతారండి. నేను ఫ్లాప్ అయిన ప్రాజెక్టులకి కష్టపడ్డాను, గెలిచిన ప్రాజెక్టులకి అంటే సక్సెస్ఫుల్ ప్రాజెక్టులకి అంతే కష్టపడ్డాను. సో క్వైట్ కామన్ అండి. నాకంటే వేరే అలవాట్లు లేవు. సినిమా అంటే పిచ్చి, కష్టపడుతుంటాను. అందులో సొంత ప్రాజెక్టులు కదండి, ఫ్లాప్ అయినా డబ్బులు పోతుంటాయి. సో కష్టపడి పోగొట్టుకోవాలని ఉండదు కదా. దశాబ్ద కాలం ఆల్మోస్ట్ 2015 తర్వాత మళ్ళీ మీరు సినిమా చేయలేదు. ట్రెండ్ మారిపోయింది, బడ్జెట్లు మారిపోయినాయి, పెరిగిపోయినాయి. సో ఇదంతా అనలైజ్ చేసుకుంటే ఇప్పుడు సినిమా తీసే విషయంలో మీరు మీ మేకింగ్ స్టైల్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందో? ఆ స్టైల్లోనే మీరు సినిమా తీయబోతున్నారు ఎట్లాగా? అంటే నేను 1983లో మద్రాసు ట్రావెల్ చేశాను. అప్పటి నుంచి సొసైటీ వదిలేశాను. అంటే మీరు అనుకున్న సొసైటీ అంటే ఆంధ్రప్రదేశ్ని వదిలేసి తమిళనాడు వెళ్ళిపోయాం. ఏకంగా స్టేటే మారిపోయాం. కానీ సినిమాలు చూస్తూనే ఉన్నాం. కానీ నేను ఎప్పుడు డైరెక్టర్ అయినా 98లో అయ్యాను. సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చాను కదా. ఇప్పుడు 2006 వరకు మీరు అనుకున్న దృష్టిలో వరుసగా 6 హిట్లు ఇచ్చాను కదా. సొసైటీకి దూరంగా ఉన్నప్పుడు ఇచ్చాం కదా. అది అట్లా ఉండదు. అప్డేట్ అనేది అవుతున్నారా లేదా? మీరు సినిమా ఇండస్ట్రీతో డైలీ సినిమాలు చూస్తున్నారా, డైలీ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ తీసుకుంటున్నారా, దాంతో మీ సెన్సిబిలిటీస్తో రియలైజ్ అవుతున్నారా లేదా అనే దాని మీద మనిషి యొక్క అప్డేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి వ్యక్తి సినిమాలు చూస్తుంటారు, చూసిన ప్రతి ఒక్కరు డైరెక్షన్ చేయలేరు. అప్డేషన్ అయ్యాం కదా అనుకుని సినిమాకి స్క్రిప్ట్ ఇస్తే మళ్ళీ పాత రకంగా ఆలోచించవచ్చు. అప్డేషన్ అయిన దానికి క్రియేషన్కి చాలా తేడా ఉంటుంది. సో దానికి దీనికి సంబంధం లేదు. నేను 83లో మద్రాసు వెళ్ళిపోయానంటే సమాజం ఈ లెక్కలో సమాజానికి దూరంగా ఉన్న తర్వాత 13 ఏళ్ళ తర్వాత డైరెక్టర్ అయ్యాను. సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఇచ్చాను బట్ అక్కడ అన్ని సినిమాలు చూసేవాళ్ళం, మలయాళం, తమిళం, అన్ని సినిమాలకి. ఇప్పుడు మేము డైలీ ఐమాక్స్ దగ్గర మీకు కనపడుతున్నాయి కదా. మీరన్నా మిస్ అవుతారు. నేను అన్ని సినిమాలు అక్కడికి వచ్చి నేను, నా వైఫ్, వీలైతే మా పిల్లల్ని కూడా స్కూల్ మానిపించేసి తీసుకొస్తాం. సినిమా ఏ భాష అయినా చూసేస్తానండి. అది చౌదరి అయితే అవుతున్నాను. చౌదరి గారు అన్నా, రే నుండి కోలుకోవడానికి ఎన్నాళ్ళు సమయం పట్టిందా మీకు? కోలుకోవటం అనేది తీసుకుని దెబ్బను పెట్టండి. కోలుకోవటానికి సమయంకి ఎందుకు తేడా ఉంటుందంటే, దెబ్బ తగిలింది, అంతకుముందు కూడా తగిలింది దెబ్బలో. రేయికి ఒక్కదానికి ఎందుకు అడిగారు? అంతకుముందు తగిలిన దెబ్బలు కూడా. కానీ ఇంత గ్యాప్ తీసుకోలేదుగా అప్పుడు. అది మీకు కనపడుతుంది. గ్యాప్ని బట్టి మీరు ఎక్కువ దెబ్బ తగిలిందని మీరు అనుకుంటున్నారు. మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు చెప్పాలి. అంటే గ్యాప్ రావడానికి వేరే కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే సినిమా రిలేటెడ్ కాదు. అది